తెలంగాణ అంతటా జాతరలు పోన్రి తిరిగినోళ్లకు తిరిగినంత గా ముచ్చట్లకు ముందు హెడ్లైన్స్. కొత్తగున్నది మేడారం, సీఎం సారు తులాభారం. వైన్సులకు రాజన్న రూల్, ఉండొద్దట బెల్ట్ షాపులు. కుక్కల కోసం రేణు దేశాయ్. ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారు. మళ్ళా నిండిన హైదరాబాద్ రోడ్లు, వచ్చినాయి పల్లెక్కువైన బండ్లు. కొమ్రెల్లి మల్లన్న జాతర, కేస్లాపూర్లా నాగోబ జాతర. ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ మర్రేసినా, ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా మేడారం మేడారం మేడారం. అట్లా మారింది, ఇట్లా మార్చిండ్రు, ఆడ అట్లుంది, ఈడిట్లుందని ఎన్నో వీడియోలు చూపిస్తాండ్రు, ఎన్నో ముచ్చట్లు చెప్తాండ్రు. ఇక రాత్రి క్యాబినెట్ మీటింగ్ కూడా ఆడనే పెట్టిండ్రు సీఎం సారు మంత్రులంతా పోయి. జాతర షురువు కాక ముందుకే గింత ముద్దుగా అనిపిస్తే ఆ టైంలో ఇంకెట్లుంటుందో కదా. పొద్దుగాలనే ఇట్లా సీఎం సారు మంత్రులంతా మేడారం కాడికి ఏరుకున్నారు. ఆదివాసీల డప్పు దరువులు, గుస్సాడి, కొమ్ము ఆటపాటలు, ఏషాలతోటి జోరుగెల్కని చెప్పారు సర్కార్ పెద్దలకు. ఏందక్క 300 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు కదా, దానికి గుర్తుగా పైలాన్ ఓపెన్ చేసిరు. ఫస్ట్ స్థల పురాణంలో సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టింది, ఎట్లా తీసుకొని వచ్చిండు మేడరాజు, తీసుకొచ్చిన తర్వాత సిలకల గట్టులో ఎట్లా నెలకొల్పిండు, దాని తర్వాత వాళ్ళ కుటుంబం, ఆ పురాణం, వాళ్ళ గొట్టు గోత్రాలకు వాళ్ళ వరుస వాయక్రమాన్ని తీసుకుంటేనే ఇగో ఇక్కడ ఆ పూజారుల యొక్క మూలాలను మనం తీసుకున్నాం. ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది సమ్మక్క వంశ వృక్షం ఏంది. ఇటు చూడండి, ఇటు తక్కెళ్ళ రేవంత్ రెడ్డి సారు, ఒడిల మన్మడు, అటు తక్కెళ్ళ బంగారం 68 కిలోలు జోకిచ్చిరు తల్లులకు. ఏడికెళ్ళి గద్దెల కాడికి పోయిరు అందరు కలిసి. ముఖ్యమంత్రి సారుల ఇంటోళ్ళు, మంత్రులు సమ్మక్క సారలమ్మలకు చీర సారలు పెట్టి కొలుసుకున్నారు. వస్తే పగడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు. తుర్తిగా నిండారా పూజలు చేసినాక అందరిని కూకుండా పెట్టి బట్టలు పెట్టి బెల్లం బంగారం పెట్టి మర్యాద చేసింది మంత్రి సీతక్క. ఎక్కువసేపు అయితే భక్తులకు తక్లీఫ్ అవుతుందని అందరికి శనార్థి చెప్పుకుంటా బయటకు వచ్చిండ్రేగా. అంటే ఇవాళ కొత్త గద్దెలకు ఓపెనింగ్ పండుగ జరిగినట్టు. మీ పద్ధతుల ప్రకారం, మీ ఆలోచన, మీ సాంప్రదాయం, మీ కట్టుబాటు గుట్ల ప్రకారమే నడిపిస్తాం, అందులోకి మేము రాము అని ఖచ్చితంగా హామీ ఇచ్చిన తర్వాత మా పెద్దలను ఆలోచించుకున్న తర్వాత నేను ప్రొసీడ్ అవి ఎస్ అని చెప్పడం జరిగింది. గద్దెల పునర్నిర్మాణం కావచ్చు, ప్రాకారానికి మా పూజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. ఈ ఆదివాసీ ఆచారాలు, ఆదివాసీ కట్టుబాట్లు ఈ ఆలయంలో ఉట్టిపడేలా దాదాపు 7,000 పై చిలుక బొమ్మలు ఇక్కడ చెక్కించబడ్డాయి. అంటే సమ్మక్క జీవిత చరిత్రతో పాటు సార్లమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజుల జీవిత చరిత్ర ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చండి. రాత్రి సీఎం సారు మంత్రులు వచ్చి మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు చేసిన ముచ్చట యాద్ చేసిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ప్రజలతోనే ఉండి ప్రజాపాలన చేయాలని ఈ రోజు ఇక్కడ సమ్మక్క సారల జాతరలో కేబినెట్ మీటింగ్ చేసి చాలా ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసి మేడారం తవ్వలని పెద్దగా చేసిర్రు. జంపన్న వాగు కాడ సౌలతులు పెంచిర్రు. చౌరస్తాల కాడ ఆదివాసీల బొమ్మలు పెట్టిండ్రు. రాతి స్తంభాల మీద చరిత్ర చూపెట్టిండ్రు. ఇట్లా ఎన్నో మారినాయి. అగో గందుకే జాతర సురువు కాక ముందుకే 12 లక్షల మంది వచ్చిపోయిరంటే చూడండిగా. ఎల్లుండి మండమెలిగే పండుగ. ఏ తక్లీఫ్ లేకుండా జాతర నిమ్మలంగా సాగాలని అమ్మలకు పూజలు చేస్తారు అన్నట్టు. ఇక మీదొచ్చే బుధారంకెళ్ళి మహాజాతర 4 రోజులు జోరుంటది. వామ్మో, ఏందా తాగుడు? సంక్రాంతి పేరు మీద 100 కోట్ల మాల్ గుంజి పడేసిరట్టుల్లా కావచ్చు కూడా. 3 రోజుల మురిపం పూర్సతి వేసుకున్నట్టుర్రు. అడిగిన బ్రాండ్ లేదనకుండా దొరకబట్టే కొత్త బ్రాండ్లు రారి అని పిలిచబట్టే. అంబటాల కాక ముందే కుల్ల, రాత్రి దానిక దంద, తాగినోళ్లకు తాగినంత మందు. మళ్ళా ఊర్ల పొంట బెల్ట్ షాపులు ఉండే అంతటా ఒగలెక్క, గా నియోజకవర్గంలో ఒగలెక్క. మళ్ళా ఏమో అనుకున్నాం, రాజగోపాల్ రెడ్డి సారు అదే బిర్రు తోటున్నాడు.
మందు తక్కువ దాగి బెల్ట్ షాపు లేని మునుగోడును తయారు చేయాలని గట్టిగానే మలరబడుతున్నాడు. వైన్స్ లో ఓనర్ పిలిచి ఎమ్మెల్యే సాబ్ ఎట్లా ధమ్కీలు ఇచ్చిండో ఇన్ను జరా. నువ్వు పొద్దున్నాక నువ్వు తాగిన రోజు మనం దాపి గదన్నట్టు 10 గంటలకు వైన్స్ తీస్తాము, 10 గంటలకే పర్మిట్ రూమ్ తెరుస్తామంటే నడవదట. సారీలా కల కొత్త రూలు కొత్త టైము. మధ్యాహ్నం 1కి మందు దుకాణం ఓపెను, మాపట్టిలు 6 గంటలకు సిట్టింగ్ ఏరియా ఓపెను. అది కూడా రాత్రి 10 గంటల దాకానే. రూల్ అంటే రూలే మళ్ళా. 6 గంటల లోపల పర్మిట్ రూమ్ ఓపెన్ అయితే మాత్రం చాలా సీరియస్, మొత్తం నేనే వచ్చి పొలబడతాను. బొచ్చాడు పైకం పెట్టి టెండర్లు వేసినాము, గిట్లయితే లాస్ అవుతాం సారు అంటున్నారు వైన్సులు నడిపెట్టేవాళ్ళు. నేను ఓ దిక్కు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, టైమింగ్స్ అంటున్నా, బెల్ షాపులు బంద్ అంటున్నా. ఏ మాత్రం కొట్టుకుపోయింది ఆ 70 లక్షల రూపాయలు ఎక్కడ పెట్టుకుంటే వేరే బిజినెస్ చేయకూడదు. ఎంత సంవత్సరానికి 2 సంవత్సరాలు ఎంత 5 నలుగురికి 10 లక్షలు కదా నేను ఇస్తా. మొదలు రాసుకో. మరేవా నష్టం రాకుండా పైకము ఎమ్మెల్యే సారే ఇస్తాడట. ఎందుకింత స్ట్రిక్ట్ చేస్తున్నారో కూడా చెప్పిండు మళ్ళొక పారి. హైదరాబాద్ సిటీలో తాగి పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు ఉంటుంది, తాగుర తందనాలు ఉంటారు. ఊళ్ళల్లో జనం పేదోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమంటున్నా పొద్దున్నాక పని చేసుకోవాలి, పొద్దుకొంగ 2 బుక్కలు తాగాలంట. పొద్దున్నాక ఎందుకు తాగాలి? నేను తాగుతా. పొద్దున్నాక తాగాలి. పొద్దుందాకా దాగి ఇల్లు సంసారాలు తెలుగు చేసుకుంటున్నారు, పైసలు ఆగం చేసుకుంటున్నారని బాధపడుతున్నాడు. వీళ్ళకే కాదు, ఎల్లపల్లి లేకుండా రిమ్మ కోసం దేవులాడేటోళ్ళ పని కూడా చేపిస్తాడట పక్క. కొన్ని రోజులు రాను ఏమైతుందంటే తాగి డ్రైవింగ్ చేయనీయం మేము ఇక్కడ. మీ షాప్ ముందర వైన్ షాప్ ముందర బండి కూడా ఆగనీయని. 2 వీలర్ కానీ కార్ కానీ కొనుక్కొని పోయినా, తాగిపోయినా, పర్మిట్ రూమ్ లో పోయినా జర్రాస్తుంటే పోగానే నీకు ఫైన్ వేస్తాం. బైక్ అడనా తాగాలి, వాళ్ళ ఇంట్లో అడనా తాగాలి. బయట ఎక్కడ దగ్గర లోపల చాలా వేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ పెట్టిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ తాగి డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా నడిపినానుకో, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినానుకో ఏమంటే బండి సీజ్ చేసి. రాజగోపాల్ రెడ్డి సార్ మళ్ళొకపారి ఎమ్మెల్యే అయిన కాంచెల్లి మునుగోడు నియోజకవర్గంలో మందు వాసన తగ్గించే కార్యం పెట్టుకొని అదే తోవల్ల నడుస్తున్నాడు. పబ్లిక్ కోసం ఎమ్మెల్యే గారి ఆపోచన మంచిగానే ఉన్నది కానీ పొద్దుగాల 90 వేసే ఛాన్స్ లేకుండా వేసిందని ఉత్తమ కస్టమర్లు ఎంత గులుగుతున్నారో పో. ఇటు చూడండి వారెవ్వ కామ్రేడ్ నారాయణ సారు వైన్స్ లకు వచ్చి మందు బాటలు పట్టిండ్రు. దాని రేట్ ఎంత, దీని రేట్ ఎంత, కిక్ ఎంత ఇస్తుందని వివరాలు అడిగిండు. ఓ సారు నీళ్లు తాగుతున్నా వైన్సులు ఉన్నావు కాబట్టి మందే అనుకుంటారు జర పైలము. అట్లనే పర్మిట్ రూమ్ కాడికి పోయి పరిస్థితి చూసి మనోళ్ళని మందలిచ్చిండు ఖమ్మంలా. ఈసారి డిమాండ్ కూడా బెల్ట్ షాపులు తీసేయాలి, మందును కంట్రోల్ చేయాలని. ఈ కుక్కలకిన వారెత్తు మనసులు అగబడితే చాలు పిక్కలు వీకబట్టే. అరే కట్టెందుకోరా, దాని సంగతి చెప్దాం. ఏమో మీద కురుకొస్తుంది. ఓ సర్పంచ్ అన్న, ఎన్ని మాటలు చెప్పాలనే, జర కుక్కలు వట్టి అంటే గట్ల లాపరవేస్తున్నావు. వామ్మో 20 కుక్కలకు మందు పెట్టి చంపిన్రా అనే మాటలు వింటుంటాం. వాటితోటి వశపడక ఏదోటి వేస్తే బాగుండు అనేటోళ్ళు కొందరు. చల్ నా కుక్కలకు ఎవ్వరు లేరనుకుంటాన్రా, నేనున్నా అని ముంగట్టుకొచ్చింది గీ మేడం. మగాళ్ళు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? ఏం మనుషులు వాయా, కుక్కల్ని ఎట్లా చంపుతారు? ఒక్కటి గరిస్తే అన్నిట్లని ఎట్లా పోతాం పెడతారు? మూగ జీవాల మీద గింత నినరుండదా అని ఫుల్ గరమైంది యాక్టర్ రేణు దేశాయ్ మేడము. వీటికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఈ నడుమ 100 కుక్కలు చంపేసి పాత పెట్టిరనే లొల్లి నడుస్తున్నది కదా. అట్లా చేస్తున్నందుకు మేడం మస్తు బాధపడ్డది. హైదరాబాద్ లో ఇలేకలరా మీటింగ్ పెట్టి. ఎందుకంటే మూగ జీవాలను కాపాడే సంఘం నడుపుతుంది. రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు. నేరాలు ఘోరాలు బొచ్చటి జరుగుతుంటే ఎవరు పట్టించుకోరు కానీ కుక్కలు అల్కగా దొరికినాయని ఆరుపారు అరుచుకుందన్నట్టు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. 1000 మంది కాలభైరవ టెంపుల్ లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? కుక్కల గురించి సుప్రీంకోర్టు జడ్జి సార్ ఏదో అన్నాడట, గిట్లా అన్నది ఈ మేడము.
హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. జిహెచ్ఎంసీ కరప్ట్, పొలిటీషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలకు ఆపరేషన్లు వేయక టీకాలు వేయకనే గిట్ల అవుతుందని రేణుదేశాయి మేడం మాట. నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట. మీకు నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. హైదరాబాద్ ఏసీ ఆఫీస్ లో ఊకొని ఎన్నైనా శుద్ధులు చెప్తారు, ఊళ్ళకి వస్తే తెలుస్తుందని ఒక ఆయన అన్నందుకు. చెప్పేది వినారా లేదా? చెవులుందా లేదా మీకు? నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? రోడ్ అంటే గిట్లుండాలి. సిగ్నల్ మొత్తం నా కోసమే కుళ్ళ పెట్టినట్టుంది. నీ అవ్వ బండి రేసు గుంజుడు తప్పితే బ్రేకు దొక్కుడే లేదు. దినం గంట పట్టే ప్రయాణం ఇలా 20 నిమిషాలే మామ. రోజు గిట్లుంటే ఎంత బాగుండు అని మస్తు మురిసిండ్రబ్బా. పండుగకు పల్లె కోనోళ్ళంతా రోడ్లు మొత్తం ఖాళీగా కనబడే వరకు మస్తు నిమ్మలం కావచ్చు. అది నిన్నటిదానిక, ఇవాళ మళ్ళా పాత కథే. 4-5 రోజులు ఊపిరి తీసుకున్న నగరంలో మళ్ళా బండ్ల మూత చాలా అయ్యింది. పండుగ కూలరకు పోయిన వాళ్ళంతా పట్నం చేరి కంపెనీలకు, ఆఫీసులకు, దుకాణాలకు, స్కూళ్లకు, కాలేజీలకు ఎవరితో వాళ్ళు పట్టే వరకు గిట్లున్నది ఇలా సిటీ. ఏ ఏరియాకు పోయినా, ఏ చౌరస్తా చూసినా బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులతోటి నిండినాయి. హల్కగా చెప్పాలంటే మళ్ళా ఎప్పటిలెక్కనే అయింది సిటీలో ట్రాఫిక్. ఇది హైదరాబాద్ విజయవాడ పెద్ద రస్తా 3 రోజుల సంది ఇట్లనే ఉంది. తెలంగాణ బార్డర్ చాలైన కాంచెలి పోలీసులు రోడ్ల మీద నిలబడి ఏడకింత తిప్పలా కాకుండా బాగానే డ్యూటీలు చేసిండ్రు. టోల్ గేట్ల కాడ కూడా పెద్దగా ఏం జామ్ కాలే. అయితే ఐతారం పూట చాలా మంది వస్తారు అనుకున్నారు గానీ అమాస్ ఉందని కొందరు ప్రయాణాలు పెట్టుకోలేదట. ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? కాకినాడ. చాలా లాంగ్ కదా? అవును బ్రయ్య, ఎవ్రీ ఇయర్ వెళ్తాం. అందరు ఇదే తవ్వల రాకుండా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు ఇట్లా అటు కొందరిని ఇటు కొందరిని మలిపితే పెద్దగా జాములు కాకుండా వెళ్ళి వచ్చిండ్రు. పెద్ద బండ్లను పక్కకు ఆపేసిరు ఇరకాటం కాకుండా. యూటర్న్ దగ్గర ఎక్కువ వెహికల్ స్టక్అప్ అయితే కాబట్టి 4-wheeler పంపిస్తున్న తర్వాత హెవీ వెహికల్స్ తీసుకోవడం జరిగింది. సంక్రాంతికి 7-8 లక్షల వాహనాలు పోయినాయని మేము అనుకుంటున్నాం. చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా. చలో ఇక ఇంకో వార్తలకు పోదాం. మొత్తం మన వార్తలేనా? ఢిల్లీలో ఇయ్యాల ముఖ్యమైనది జరిగింది. ఓ జాతీయ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చిండట. చూద్దాం పాండ్రి. బీజేపీకి కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సారు పోటీ లేకుంటే ఏకగ్రీవంగా అధ్యక్షుడిని చేసుకున్నారు. ఈ పార్టీ రూల్స్ ప్రకారం 5 రాష్ట్రాల లీడర్ల సపోర్టు ఉండాలి. కానీ ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్లి లీడర్లు వచ్చి ఈ సార్ కోసం నామినేషన్ కాగితాలు సమర్పించిండ్రు. నితిన్ సార్ ఒక్కడే నిలబడేట వరకు పోటీ లేకుంటేనే బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యిండిగా. రేపు ప్రధానమంత్రి సార్ ముంగట పదవికి ఎక్కుతాడట. ఇక సార్ చరిత్ర చూస్తే బీహార్ రాష్ట్రంలో సీనియర్ లీడరు, 5 మాటలు ఎమ్మెల్యే, ఓ పారి మంత్రి కూడా. ఇలా నాయన అప్పట్లో పెద్ద లీడర్ ఉండే. మొన్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ అయిందన్నట్టు. 6 ఏళ్ల సంది జేపీ నడ్డా సార్ ఉన్నాడు ఈ సీట్ల. అటు బెంగాల్, ఇటు తమిళనాడు, నడుమిట్ల కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇలా ఏడ కూడా బీజేపీ పవర్ లో లేదు. ఎట్లన్నా చేసి గెలవాలని పిలాన్ల మీద పిలాన్లు వేస్తున్నారు. గిసొంటి వాళ్ళ కొత్త అధ్యక్షుల వారి పనితనం ఎట్లుంటుందో చూడాలి మరి. చాలా మంది ఎంకన్న కొండకు నడిచొస్తామని మొక్కుతారు. తిరుపతిలో బస్సు దిగంగానే కిందికెళ్ళి మెట్ల తొవ్వల మీదికి నడుస్తారు. కానీ అలకటి పనేం కాదుల్లో 3000 మెట్లుంటాయట. ఆడాడ ఆవుకుంటా మెల్లగా గుడి కాడికి చేరుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనో, జాబ్ రావాలనో, పెండ్లి కావాలనో, పిల్లలు కలగాలనో, పానం మంచుగుండాలనో ఇట్లా ఎవ్వరు మొక్కులు అల్లయి. సేమ్ అట్లనే గీసారు సుత. బండ్ల గణేష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడు. అది కూడా షాద్నగర్ నుంచి తిరుపతి వెంకన్న గుడి దానిక 500 కిలోమీటర్లకు మీదనే ఉంటది. 20 రోజులు నడుచుకుంటూ పోయి దేవునికి మొక్కప్ప చెప్పొస్తాడట. అట్లాని కొత్త సినిమా హిట్ కావాలనో, బిజినెస్ లా బగ్గ కమాయించాలనో కాదుల్లో. ఆంధ్ర సీఎం చంద్రన్న కోసం షాక్ అయిపోయాను. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప
గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. అప్పట్లా జగనన్న సర్కారు చంద్రబాబు సార్ను అరెస్ట్ చేసే కదా, గప్పుడు మొక్కిండట జప్పున జైల్లోకెళ్లి బయటకు వస్తే నీ కొండకొస్తా సామి అని. చంద్రన్నకు బెయిలొచ్చే ఎలక్షన్ల బంపర్ మెజార్టీ తోటి సీఎం ఆయే. గా మొక్కు తీర్చుకుంటానికి ఇప్పుడు తీర్వాటం దొరికితే సంకల్ప యాత్ర పేరుతోటి షాద్ నగర్ నుంచి నడుచుకుంటా పోతుండన్నట్టు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా సారు. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీ గారు చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ. చంద్రబాబు సారు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ లీడర్లు ఏం చేసిండ్రో గాని మన బండ్ల గణేష్ అన్న అయితే తిరుపతికి పాదయాత్ర చేస్తుండంటే ఎంత పాయిరమో సుడుర్రిగా. జాతర అంటే గుడి శుద్ధి చేసుడు, రంగులేసుడు, లైట్లు వరుసుడు, ముంగట పందిర్లేసుడు, క్యూ లైన్లు కట్టుడు, చుట్టుముట్టు దుఃఖనాలు పెట్టుడు, ఏడనైనా గిట్లనే నడుస్తుంది. కానీ ఆదివాసుల జాతరలు మాత్రం చాలా స్పెషల్. కట్టుబొట్టు కాంచి పూజల దానిక మొక్కే మొక్కులు, ప్రసాదాలు అన్నీ అలాగుంటాయి. ఆళ్ళే పూజారులు, ఆళ్ళే భక్తులు. ఐతారం పుష్య అమావాస్య అద్దమ రాత్రి నాగోబ జాతర శురువైంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా. మంచిర్యాల జిల్లా అస్తినం అడుగుకెళ్లి తీసుకొచ్చిన గంగాజలం తోటి అభిషేకం చేసి మహా ఆరతిచ్చిండ్రు మెస్రం వంశీయులు. మా చిన్న చిన్న పూజలు ఉంటాయి, పెద్ద దేవుడు కావచ్చు, బాణం పూజ కావచ్చు, బేతాలు కావచ్చు, అవి పూజలు అయిన తర్వాతనే పూజలు అయినాక కొత్త కోడన్లను నాగోబకు పరిచయం చేసిండ్రు. వారం రోజుల జాతరకు తెలంగాణ చుట్టుముట్టుకెళ్లి బగ్గొస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇలా దర్శనానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. పాడి పంటలు బాగా పండాలి. ఈ బేస్తారం దర్బార్ ఆదివాసులకు ఏ తిప్పలున్నా సర్కార్కు చెప్పుకోవచ్చు. అటు కొమ్రెల్లి మల్లన్న జాతర జోరుగా నడుస్తాంది. తోటబాయి దగ్గర పెద్దపట్నం అగ్నిగుండాల దొక్కుతానికి పోటీలు పడ్డారు భక్తులు. హైదరాబాదు చుట్టుముట్టు జిల్లాలకెళ్లి శీతం వచ్చిండ్రు. బండ్లు చూడుర్రి ఎన్ని గణమున్నాయో. ఎంతమంది వస్తే అన్ని బోనాలు, మంచి 2 బోనాలు. మొక్కలు చేస్తాం, పటాలు వేసుకుంటాం, బియ్యాలు పోసుకుంటాం, బోనాలు. డోలు సప్పుళ్ళు గజ్జెల లాగులు దొడుక్కొని బోనాలు ఎక్కిచ్చుడు, పట్నాలు వరుసుడు జాతరంటే జాతరే. మల్లన్న పేరు మీద కాశ కట్టడం అంటే మల్లన్న అవతారం ఎత్తడం. ఇష్టగా దేవుని పేరు మీద సట్టివాటు. మల్లన్న స్వామికి ఇది ఒరగమ్ము శూలం అంటారు. నాగబంధు, బండారు సంచి, బొడ్డున బొడ్డు గంట, పిచ్చన పిచ్చగచ్చి అంటారు. ఇది ఈరగోలు అంటారు. ఇది మల్లన్న స్వామి రూపల్ల రుద్రాక్షలు. పంజొల్ల పిల్ల దగ్గరికి బాలపౌరం మీద తెచ్చుకొని లగ్గమాడతానికి పోతుంటే గంగా అడ్డం వస్తుంది. గంగా అడ్డం వచ్చినప్పుడు ఆ రక్తం చిల్లించి ఆ గంగలో పోస్తాడు మల్లన్న. ఆ ప్రత్యక్షంగా ఈ రక్తం చిల్లగొట్టవలసి వస్తుంది మా ఒగ్గు పూజలు. అటు ఐలేను జాతర కూడా సాగుతూనే ఉన్నది. ఆత్రమేం లేదు. కొమ్రెల్లి మల్లన్న జాతర, ఐలేను మల్లన్న జాతర 2 నెలలు అంటే ఉగాది దానిక నడుస్తాయి. మొక్కులున్నోళ్ళు వైరాన్రి మరి. ఓ మల్లేషా, మా మన్మన్కి ఓ సంబంధం ఉంటే చూడరాదు. పిల్ల పెద్దగా చదువుకోకుండా మాయే, ఇంటి పట్టునుంటే చాలు. మా అల్లునికే 2 ఏళ్ల సంది చూస్తున్నా, ఏడ దొరకకపోయే. గా పక్కూర్లా అమ్మాయి ఉందంటివి కదరా, ఇప్పటికే 10 మంది చూసి పోయిర్రట, ఎవరిని మెచ్చకపోయే. నీ అవ్వ మ్యారేజ్ బ్యూరోకు 10 మంది పోరల ఫోటోలు వస్తే 2-3 కూడా ఆడవిళ్ళ ఫోటోలు వస్తలేవాయే. గిట్లున్నదనే గిల్లు గి ఉపాయం చేసినట్టున్నారు. ఏ పడుస్పోరల ఫోటోలు కాదు, కిందేం రాసిండ్రో చదువురి జరా. మా స్టార్ యువకులకు వధువులు కావాలను అంటే పై వరుసలున్న ఈ 9 మందికి లగ్గాలైతలేవు, జర ఆడవిల్లలుంటే చూడుర్రని గిట్లా బ్యానర్ కొట్టించిండ్రు. ఆంధ్రాల చిత్తూరు జిల్లా కలికిరిపల్లిలా కనుమ పండుగ పూట పెండ్లి సంబంధాల కోసం మనోళ్ళ తొక్కులాట గిట్లుందన్నట్టు. పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అగనట బంగ్లా ఎంత పెద్దది, జీతం ఎన్ని లక్షలు, కారుందా, భూమెంతుంది, గాలి మోటార్ల తిప్పే తాకతున్నదా అని ఆడవిల్లోళ్ళు అడిగితే గవన్నీ లేక నొష్ట భాషింగం గట్టే భాగ్యం వస్తలేదట. మళ్ళా ఇల్లంతా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టుల్లో. పట్నంలుండే ఇంతో అంత సంపాదించే ఈళ్ళకే పిల్ల దొరుకుతలేదంటే ఇక కడమోల పరిస్థితి ఎట్లున్నదో. మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. ఏం బాధపడకుర్రే, ఈ బ్యానర్ చూసిన వాళ్ళు ఎవలోగలు మంచి సంబంధం తెస్తారు గాని వచ్చే సంక్రాంతి వరకు అందరికి లగ్గాలై మళ్ళా ఇదే జాగలా ఇద్దరాల మొగల ఫోటోలు పెట్టుకుందరు తీయి. ఆల్ ది బెస్ట్.
సూటికెక్కుడు ఎంత ముఖ్యమో బయట వడుడు సుత గంతే ముఖ్యం. గందుకే తాళాలేసిన ఇండ్లకే సూటి పెడుతుంటారు. అది సుత అద్దం రాత్రి దాటిన తర్వాతనే. అప్పుడైతే అందరు నిద్రలు ఉంటారు కాబట్టి పని అల్కగా అవుతుంది. ఒకళ్ళు ఎవరైనా చూసినా చీకట్ల కాబట్టి ఎమ్మటి అవతల పడొచ్చని ఉపాయం చేస్తారట. గీడ సుత గట్లనే వచ్చిండు ఓ పనిమంతుడు. అయితే నువ్వేం దొంగవే ఊడ్చుకోవటానికచ్చి అత్తగారింట్లో వన్నట్టే వన్నావు. జరంత తక్కువ వస్తే ఏమాయ కాక. కామారెడ్డి జిల్లా బీర్కూర్ల తాళమేసిన పాతింట్లకు జొర్రిండట రాత్రి. ఇండ్లెవ్వలుంటలేరని కాకకు తెలివనట్టుంది. వస్తొస్తా ఇంతేసొచ్చిండు. అటు దేవులాడి ఇటు పుణుకులాడి యాస్టగుండడో ఏమో సప్పుడు గంట మలుసుకవన్నాడు. తెల్లారి ఇల్లు గల్లోలు చూసి పోలీసులకు ఫోన్ కొట్టిర్రిగా. ఇనుప సామాను ఇత్తడి సామాను అవి ఇవన్నీ నింపి ఇక్కడనే అటు తీసుకుపోతుండేనో ఎట్లా తెలియదు కానీ మేము రాగానే వదిలేసిపోయిండు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చిండు. వచ్చి ఇట్లా చేస్తుంటే మళ్ళీ రాత్రి చేస్తే హగనట. ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చుడు ఇది రెండో పారట. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏందంటే డ్రంక్ అండ్ డ్రైవే కాదు, డ్రంక్ అండ్ దొంగలు సుతా డేంజరే అన్నట్టు. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.